సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా చాలా భయంకరమైన స్మాక్ డౌన్ ఉండే బాస్. ఎందుకంటే ఈ రోజు స్మాక్ డౌన్లో మన న్యూ బ్లడ్ లైన్, మన వాయిస్ మ్యాన్ అంటే పాల్ హేమన్ పైన అటాక్ చేసినారు. అది మామూలుగా అటాక్ చేయలేదు. సోలో సికో అయితే సమ్మన్ స్పైక్ ఇచ్చేసినారనే మాట మన వాయిస్ మ్యాన్కి. అండ్ బాస్, అంతేకాదు కామెంటర్ స్టేబుల్ పైన పాల్ హేమన్ గా లేపెట్టేసినారు, పవర్ బాంబ్ ఇచ్చేసినారు. నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ ఉండే బాస్. సో టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే బ్యాక్ స్టేజ్ ఒక కార్ వచ్చింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి మన న్యూ బ్లడ్ లైన్ అంటే మన సోలో, టామాటోంగా అండ్ టాంగాలో వచ్చినారు. సో అప్పుడే మన వాయిస్ పైన అడిగినారన్నమాట సోలో సికోవాకి, చూడు సోలో సికోవా, నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వాలని ఏం లేదు, బట్ నేను చాలా రెస్పెక్ట్ఫుల్లీ అడుగుతున్నాను. అండ్ అది ఏంటంటే అసలు జేకబ్ హార్ట్ ఎక్కడున్నా అంటే జేకబ్ హార్ట్ కనిపిస్తలేడని అడిగినప్పుడు మన సోలో సికో ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు మన పాల్ హేమన్కి. అండ్ వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళు బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా రింగ్ సైడ్ వచ్చేసినారంటే వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. అండ్ బాస్, వాళ్ళ ఎంట్రీ కాంగారంటే వాళ్ళు స్క్రీన్ సైడ్ ఉంటారు, కానీ అంతలోనే బ్యాక్ స్టేజ్ ఒక వీడియో చూపించినారనమాట. అంటే అలా కార్ వెనకాల ఇంకో కార్ వచ్చింది. అండ్ ఆ కార్లకి వెళ్ళి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్, మన కెవిన్ ఓవెన్స్ అండ్ మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వచ్చినారు. అండ్ సేమ్ వాళ్ళు బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారనమాట. అండ్ బాస్, అందుకే వాళ్ళు వచ్చి ఏం చేసినారంటే మన న్యూ బ్లడ్ లైన్ పైన వాళ్ళు అటాక్ చేసినారు. ఎస్, మనకి ఈ రోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లో అంటే ఇంకా రింగ్ సైడ్ అంటే అలా ఎంట్రీ అయినప్పుడు స్క్రీన్ సైడ్ చాలా పెద్ద బ్రాల్ జరిగాయన్నమాట. అండ్ వాళ్ళు బ్రాల్ చేసేసి అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారు. అండ్ మామూలుగా లేకుండే బ్రాల్ మన న్యూ బ్లడ్ లైన్ అండ్ మన కోడీ, కెవిన్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఉండే బ్రాల్ చాలా కిరాకుండే బాస్. కెవిన్ ఓవెన్స్ అయితే అక్కడ క్రౌడ్ సైడ్ తీసుకెళ్ళిపోయిన టాంగా లోయాకి అండ్ టేబుల్ కొట్టేసినారు. అండ్ అక్కడ రింగ్ సైడ్ చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది బాస్ ఇలా మధ్యలో. అండ్ ఇలా బ్రాల్ కి ఆపనీకి మన నిక్ ఆల్డిస్ అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కి, బాడీ గార్డ్స్ కి తీసుకొచ్చినారు. ఈ బ్రాల్ కి ఆపనీకి ట్రై చేసినారు బాస్. అండ్ అంతేకాదు అంటే వీళ్ళు రింగ్ బయటకి వచ్చేసినారు న్యూ బ్లడ్ లైన్. బట్ గైస్, దాని తర్వాత ఏమైందంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్ అంటే మనకు సెక్యూరిటీ గార్డ్ ఏం చేసినట్టే ర్యాండీ ఆర్టన్ వీళ్ళందరికంటే మీరు రింగ్ బయటికి వచ్చేయండి అని చెప్పి కొంచెం మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ ఆర్కి వచ్చేసినారు. అండ్ అప్పుడే అందరు సెక్యూరిటీ గార్డ్స్ రింగ్ లోపల వచ్చేసినారు. రింగ్ లోపల రాగానే బాస్ ఇక మన కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ అటాక్ చేసిన తర్వాత అప్పుడు మన నిక్ ఆల్డిస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ అప్పుడు అక్కడ ఏమైందంటే మన నిక్ ఆల్డిస్ పోలీస్కి అంటే మన కాప్స్ తీసుకోవడానికి పోయినారన్నమాట. అండ్ బాస్, అందుకే అప్పుడే వాళ్ళు రింగ్లో ఏమని మాట్లాడినారంటే మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, చూడండి ది బ్లడ్ లైన్ మమ్మల్ని ఒక విక్టమ్లా చూస్తుంది, బట్ మేము ఒక విక్టమ్స్ కాదు, మేము చాలా డేంజరస్ మనుషులు అన్నమాట. ఎందుకంటే నాకైతే ఇక్కడ విక్టమ్స్ కాదు, నాకైతే రసల్ మేనియాలో హెడ్ లైన్ చేసిన మనుషులు కనిపిస్తున్నారన్నమాట. కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ అయితే 14 times వరల్డ్ ఛాంపియన్ మజాక్ అయిందని చెప్పినారు. ఒక లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అని మన కోడీ రోడ్స్ చెప్పిన చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ మన సోలో సికో బ్లడ్ లైన్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట. మైండ్ ద బ్యాంక్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మైండ్ ద బ్యాంక్ నిజంగా చాలా భయంకరంగా ఇచ్చేస్తామని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ బాస్, అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే ఇది బ్లడ్ లైన్ వల్ల నేను దగ్గర ఒక 2 సంవత్సరాలు అంటే 18 months వరకు నేను డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదు ఇలా వల్లనే. సో అందుకని వీళ్ళకి ఇక మైండ్ బ్యాంక్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాము, ది బ్లడ్ లైన్ ఖతం చేస్తామని మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసినారు. సో దాని తర్వాత మన కోడీ రోడ్స్ చెప్పినారు, ఈరోజు చాలా జబర్దస్త్ క్రౌడ్ ఉంది, ఈరోజు ఎంఎస్సీ నిజాం మొత్తం హౌస్ఫుల్ చాలా జబర్దస్త్గా ఉంది. అండ్ ఇలాంటి షోస్లో లేదా నేను అసలు నా టైటిల్ నేను డిఫెండ్ చేసిన కిరాక్ ఉంటుండే అని మన కోడీ రోడ్స్ చెప్పినారన్నమాట. అండ్ బాస్, అంతేగా దాని తర్వాత అంటే అంతలోనే అక్కడ మన నిక్ ఆల్డిస్ ఏం చేసినారంటే మన పోలీసులు తీసుకొచ్చినారన్నమాట. వీళ్ళకి తీసుకొచ్చి అంటే రింగ్ బయట తీసుకోవడానికి పిలిచినారు. బట్ అయినా కోడీ రోడ్స్ సెగ్మెంట్ ఆపలేదు. కోడీ రోడ్స్ సోలో సికోకి చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ మా కోడీ ఏమంటారంటే, నేనైతే ది బ్లడ్ లైన్కి ఎప్పుడు
ఎప్పుడో రసల్ మేనియాలో ఎండ్ చేసిన అనుకున్నాను. బట్ నాకు అసలు ఏం అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఈ మైండ్ ద బ్యాంక్లో నేను అసలు ది బ్లడ్ లైన్కి పిలుస్తున్నానా, ది బ్లడ్ లైన్తో నేను ఫైట్ చేయబోతాను. ఎందుకంటే నాకైతే ది బ్లడ్ లైన్లో బాస్ కనిపిస్తాడు, నాకైతే ది బ్లడ్ లైన్లో ట్రైబల్ షీఫ్ కనిపిస్తాడు, నాకైతే ది బ్లడ్ లైన్లో హెడ్ ఆఫ్ ద టేబుల్ బి కనిపిస్తలేడు, నాకైతే ఇలాంటి చాలా వీక్గా బేకార్గా కనిపిస్తున్నారు ది బ్లడ్ లైన్ అని మన కొడి రోడ్ చెప్పేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన పోలీసులు ఏం చేసినారంటే మీరు రింగ్ బయటకు వచ్చాయని చెప్పినారు. సో అప్పుడే పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే మన ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అండ్ మన కొడి రోడ్స్కి వాళ్ళు రింగ్ సైడ్ నుంచి వాళ్ళు బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారు. అండ్ బ్యాక్ స్టేజ్ అంటే ఇలా వీళ్ళు ఏ కార్లో వచ్చినారో అదే కార్లో కూర్చోబెట్టి ఇలా పంపించేసినారనమాట. అంటే మన కొడి రోడ్స్, కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళు కార్లో కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళి పంపించేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన టిఫిన్ ఇది. ఎందుకంటే బాస్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికిందన్నమాట, క్వాలిఫైయింగ్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ జరిగే అంటే మన టిఫినీ వర్సెస్ మన జేడ్ కార్గిల్ వర్సెస్ మన క్యాండస్ లేదర్ మధ్యలో మనకి మంచి మ్యాచ్ చూడడానికి దొరికిందన్నమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన టిఫినీ. ఎస్ అంటే నేను మీ అందరికీ మొన్ననే ఒక వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ బెట్టింగ్ ఓడ్స్తో టిఫినీ సపోర్ట్ చేస్తున్నాయి, కానీ టిఫినీ ఇంకా మ్యాచ్లో యాడ్ కాలేదు. మేబీ టిఫినీ మ్యాచ్లో యాడ్ అయినా యాడ్ కావచ్చు అని చెప్పినా మీ అందరూ గుర్తుండొచ్చు. అండ్ నిజంగానే బాస్ ఈ మ్యాచ్లో ఏమైందంటే మన టిఫినీ మ్యాచ్లో గెలిచినట్టు ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం తమాషావి జరిగినాయన్నమాట. లైక్ మన జాస్ వచ్చింది, మన బియాంకా బెలర్ వచ్చాయన్నమాట ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక రింగ్స్. ఎందుకంటే జాస్ వచ్చిందనే మన బియాంకా వచ్చాయన్నమాట. అండ్ అందుకనే మన జేడ్ కార్గిల్ కొంచెం డిస్టర్బ్ అయింది అనమాట రింగ్ బయట ఈ తమాషా చూసి. అండ్ దీని లాభం లేపింది ఇంకెవరు కాదు మన ఇండియా హార్ట్వేల్. అంటే ఇండియా హార్ట్వేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ లేదనమాట. బట్ అయినా ఇండియా ఇంకల నుంచి వచ్చి అటాక్ చేసింది మన జేడ్ కార్గిల్ పైన. ఎంతైనా క్యాండస్ లేరే దోస్ కదా మన ఇండియా హార్ట్వేల్. సో అందుకనే క్యాండస్ హెల్ప్ చేసామని మన ఇండియా వచ్చింది. అండ్ ఇండియా వచ్చి అటాక్ చేసింది అనమాట మన జేడ్ కార్గిల్కి. అండ్ బాస్ దాని తర్వాత మన బియాంకా ఇండియా హార్ట్వేల్ పైన అటాక్ చేద్దాం అనుకుని, బట్ మన ఇండియా హార్ట్వేల్ అక్కడికి వెళ్ళి పారిపోయింది. అండ్ దీని లాభం మన క్యాండస్ లేరు కొంచెం బాగానే లేపుదాం అనుకుంది బాస్, కానీ దీని లాభం లేపింది ఇంకెవరు కాదు మన టిఫినీ. ఎస్ టిఫినీ గెలిచింది ఈ మ్యాచ్లో. ఫైనల్ మన టిఫినీ మన ఉమెన్స్ మైండ్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ అండ్ సోలో సికోవాది ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ సెగ్మెంట్లో మన పాల్ హేమన్ ఏమేమి చెప్పినారంటే చూడు, సోలో సికోవా అంటే మన కోడీ, కెవిన్ అండ్ మన ర్యాండీ ఆర్టన్కి ఇక వాళ్ళు అంటే బ్యాక్ స్టేజ్ అంటే వాళ్ళు పంపించేసినారన్నమాట. ఎరీనా నుంచి వాళ్ళకి బయటికి పంపించేసినారు. అండ్ అందుకే నేను నీకు అడుగుతున్నాను. అండ్ అది ఏంటంటే చూడు సోలో, ఇప్పుడు నువ్వు నాకు కరెక్ట్గా మొత్తం చెప్పినావు అనుకో, అసలు ఇప్పుడు మనం ఈరోజు ఏం చేయబోతున్నావు నువ్వు ఒకవేళ నాకు ఓపెన్లో చెప్తే నేను యాజ్ ఏ వాయిస్ మ్యాన్ ఏమైనా చేయొచ్చు అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే అసలు ఈ జేకబ్ ఫార్ట్ ఎక్కడున్నా అడిగినప్పుడు మన సోలో సికోవా క్లియర్గా మాట చెప్పినారు. చూడు నేను వింటున్నాను అంటే అర్థమవుతుంది, అంటే నువ్వు ఒక వాయిస్ మ్యాన్ నీకు నేను మొత్తం ఓపెన్లో చెప్తే అంత మంచిగా ఉంటే కరెక్టే, కానీ నాకు కొంచెం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు జేకబ్ ఫార్ట్ నిజంగా చాలా డేంజరస్ మనిషి కాబట్టి జేకబ్ ఫార్ట్ ఈరోజు రాడు, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. అండ్ ఈ రోజు నేను మొత్తం అఫీషియల్ చేస్తాను, అంటే నువ్వు అఫీషియల్గా నువ్వు నా వాయిస్ మ్యాన్ కానీ నిజంగా క్లియర్లీ అఫీషియల్ చేస్తానని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికాయన్నమాట. మన మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మన లోగన్ పాల్ వర్సెస్ ఎలెన్ నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం తమాషావి జరిగినాయన్నమాట. అక్కడ రింగ్ సైడ్ ఒక NBA సూపర్ స్టార్ ఉండే అండ్ ఇంకో సూపర్ స్టార్ వచ్చాయన్నమాట. అండ్ అలా చిన్న ప్రాబ్లమ్ అక్కడ రింగ్ సైడ్ చూపించినారు, బ్రేస్ నెక్కలు మనకి చూడడానికి దొరికాయన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో షాకింగ్లీ అంటే రోలప్ చేసి లోగన్ పాల్ గెలుద్దాం అనుకున్నారు, బట్ ఎలెన్ నైట్ రోలప్ చేసినారు ఉల్టా మన లోగన్ పాల్కి. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన LA నైట్. ఎస్ LA నైట్ మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు బాస్. అండ్ దాని తర్వాత రింగ్లో కొంచెం తమాషా జరిగినమాట ఇలా మధ్యలో, బట్ అంత పెద్ద ప్రాబ్లం జరగలేదు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఇంకొక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి అంటే ఇది ఒక మహీంద్రా బ్యాంక్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండేనమాట. అంటే మన నియోమి వర్సెస్ బెలేర్ వర్సెస్ ఇండియా హార్ట్వేల్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో చాలా తమాషా ఎందుకంటే ఇప్పుడు ఇండియా హార్ట్వేల్ వల్ల మన జేడ్ కార్గిల్ ఎక్కడో ఓడిపోయాం కదా ఇంత జరిగిన మ్యాచ్లో. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ మధ్యలో మన జేడ్ కార్గిల్ వచ్చి అనమాట. ఎస్ జేడ్ కార్గిల్ మనకి ఈ మ్యాచ్ మధ్యలో చూడడానికి దొరికింది.
అండ్ అంతగా అంటే మన జేడ్ కార్గిల్ అటాక్ విషయాన్ని మాట మన ఇండి హార్ట్వెల్ పైన అంటే లాభం లేపేసింది అంటే కొంచెం బాగానే లాభం అయింది మన నేవోమికి. ఎందుకంటే జేడ్ కార్గిల్ ఇండి హార్ట్వెల్ పైన అటాక్ చేసిన తర్వాత అంటే ఇండికి అంటే రింగ్ లోపల నొకేషన్ అనమాట మన జేడ్ కార్గిల్ అండ్ లాభం లేపేసింది నేవోమి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన నేవోమి. సో దీని అర్థం ఏంటంటే మన నేవోమి మన ఉమెన్స్ మహీంద్రా బ్యాంక్ లెటర్ మ్యాచ్ లో యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన టొమాసో చాంపా అండ్ మన జానీ గార్గానో అంటే మన ఆస్టిన్ థియరీ చెప్తుంటారు అనమాట. ఒక నిజం చెప్తాను అండ్ అది ఏంటంటే చూడు ఆస్టిన్ థియరీ ఈ గ్రేసన్ వాలర్ నీ ఫ్రెండ్ కాదు అర్థమైందా నీకు యూజ్ చేస్తున్నాను అనమాట నీకు వాడుకుంటూ నీకు అర్థమవుతలేదు అని వీళ్ళు చెప్తుంటారు మన ఆస్టిన్ థియరీ. సో అప్పుడే ఇంకా నుంచి గ్రేసన్ వాలర్ వచ్చి మన టొమాసో చాంపా అండ్ జానీ గార్గానో పైన అటాక్ చేసినారు. అండ్ ఆ బ్రాల్కి అంటే మన ఆస్టిన్ థియరీ అంటే గ్రేసన్ వాలర్ సార్లు ఎక్కువైపోయిందని చెప్పి అంటే గ్రేసన్ వాలర్కి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోయినారు అనమాట మన ఆస్టిన్ థియరీ. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ ది బ్రాల్ అయిపోయింది. అండ్ దాని తర్వాత స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ బ్లడ్ లైన్ అంటే మన సోలో సికోవా టామా టోంగా టాంగాలో అండ్ మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ రింగ్ లో వచ్చినారు. బాస్ రింగ్ లో రాగానే ఫస్ట్ మన పాల్ హేమన్ మాట్లాడుతుంటారు అంటే మన పాల్ హేమన్ చెప్పినారు లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అండ్ ఈ రోజు మన మెడిసిన్స్ గార్డెన్ లో అంటే ఎక్నాలెడ్జ్మెంట్ సెరమనీ గురించి మాట్లాడుతుంటారు మన పాల్ హేమన్. కానీ అంతలోనే సోలో సికోవా సేమ్ రోమన్ రెన్స్ స్టైల్లో మైక్ అడిగినారు బాస్ అంటే రోమన్ రెన్స్ ఇట్లా చేయి చూపిస్తారు కదా మైక్ ఇచ్చేమని. సో సేమ్ రోమన్ స్టైల్లో సోలో సికోవా ఇట్లా చేయబెట్టినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏం చేస్తారంటే పాల్ హేమన్ ఆ మైక్ ఇచ్చేసినాడు మన సోలోకి. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు వీ వాంట్ రోమన్ అని చాంట్ చేసినారు. అని నిజం చెప్పాలంటే ఈరోజు మన స్మాక్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే మనకి ఎన్నిసార్లు ఇలా సెగ్మెంట్ చూపిస్తున్నారు అన్ని సెగ్మెంట్స్ మనకి వీ వాంట్ రోమన్ అని వినపడ్డది అనే మాట ఈరోజు స్మాక్ డౌన్ నుంచి లాస్ట్ వరకు అదే వినపడ్డది. చాలా మంది ఫ్యాన్స్ వీ వాంట్ రోమన్ అని డిమాండ్ చేస్తున్నారు. సో అప్పుడు ఇదంతా ఏంది మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే హే పాల్ అంటే మనం మాట్లాడదాం అంటే దాని గురించి మాట్లాడదాం అంటే ఇందాక అంటే మన పాల్ హేమన్ అంటే ఈరోజు అంటే వీళ్ళు ఎందుకు వచ్చినారు బ్లడ్ లైన్ ఈరోజు రింగ్లో ఎందుకు వచ్చినారో దాని గురించి మాట్లాడుతుంటారు కదా. సో అదే చెప్పినారు అంటే దాని గురించి మాట్లాడదాం పాల్. బట్ ఫస్ట్ ఏంటంటే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి. అండ్ మన సోలో సికోవా జేకబ్ ఫాటుకి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు బాస్. అండ్ మన సోలో సికోవా ఇన్ఫోర్సర్ అని చెప్పి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారనే మాట మన జేకబ్ ఫాటుకి. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయి మన జేకబ్ ఫాటుది అండ్ జేకబ్ ఫాటు రింగ్లో వచ్చేసిన రింగ్లో రాగానే బాస్ అప్పుడే మన సోలో సికోవా ఇక ఏమని చెప్పినట్టు నిజానికి చాలా షాకింగ్ ఉండే. అండ్ అది ఏంటంటే సోలో సికోవా మెడిసిన్స్ గార్డెన్ కి అంటే అందరు ఫ్యాన్స్ కి ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. ఎస్ సోలో సికోవా ఎక్నాలెడ్జ్ చేయమని చెప్పినారు. నిజంగా చాలా షాకింగ్ ఉండే. పాల్ హేమన్ మీ వాట్ చెప్పినట్టు ఒకసారి పాల్ హేమన్ చాలా షాక్ అయిపోయినారు. హే సోలో అసలు నీకు ఏమైపోయింది ఏంది నువ్వు ఎక్నాలెడ్జ్ చేయమని చెప్తున్నావు ఏందని మన పాల్ హేమన్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ అప్పుడే సోలో సికోవా టామా టోంగాకి ముంగట్రమని చెప్పినారు యాజ్ ఏ రైట్ హ్యాండ్ మ్యాన్. అండ్ టామా టోంగాకి ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు. సో అప్పుడే టామా టోంగా సోలో సికోవాకి ఎక్నాలెడ్జ్ చేసిన. దాని తర్వాత టాంగాలో అవి ఎక్నాలెడ్జ్ చేసినారన్నమాట మన సోలో సికోవాకి. అండ్ జేకబ్ ఫాటుకి పిలిచినారు. జేకబ్ ఫాటుకి ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు. సో అప్పుడే జేకబ్ ఫాటువి ఎక్నాలెడ్జ్ చేసినారు సోలో సికోవాకి. సో నిజంగా షాకింగ్ ఉండే. అండ్ దాని తర్వాత సోలో సికోవా వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ చెప్పినారు హే పాల్ హేమన్ ఎక్నాలెడ్జ్ చేయి నువ్వు నన్ను ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు మన పాల్ హేమన్కి. అండ్ ఆ హూలాఫాలా తీసుకొచ్చినారన్నమాట. ఆ హూలాఫాలా మెడల్ వేసి మరి ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే నేను ఒకటి ఎక్నాలెడ్జ్ చేస్తాను ఇక్కడ. అండ్ అది ఏంటంటే నువ్వు నా ట్రైబల్ చీఫ్ కాదు అర్థమైందా. నేను ఏం ఎక్నాలెడ్జ్ చేస్తున్నానంటే నువ్వు నా ట్రైబల్ చీఫ్ కాదని నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నానని మన పాల్ హేమన్ చెప్పినారు. సో ఇదంతా వినంగానే మన సోలోకి చాలా పిచ్చి కోపం వచ్చింది. అండ్ కోపంలో సోలో సికోవా అటాక్స్ పాల్ హేమన్. ఎస్ సోలో సికోవా అటాక్ చేసినారు పాల్ హేమన్ పైన. సమ్వన్ స్పైక్ ఇచ్చి పడేసినారు. జేకబ్ ఫాటువి అటాక్ చేసినారు మన పాల్ హేమన్ పైన. అండ్ దాని తర్వాత రింగ్ బయట తీసుకెళ్ళి మరి కామెంట్ టేబుల్ పైన లేపెత్తేసినారు బాస్ మన పాల్ హేమన్ కి.
పవర్ బాంబ్ ఇచ్చి పడేసినారు మన వాయిస్ మ్యాన్ కి. నిజానికి చాలా భయంకరంగా అటాక్ చేసినారు బాస్. ఇది మానమాట కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాల్ హేమన్ ఒక రెస్లరే కాదనేమాట. పాల్ హేమన్ ఏజ్ చూడండి మీరు, ఇంత ఏజ్ లో అంటే చాలా నిజం అంటే చాలా షాకింగ్ ఉండే తెలుసా. అంటే మన న్యూ బ్లడ్ లైన్ పాల్ హేమన్ కి టేబుల్ పైన లేపెట్టేసినారు వాళ్ళు. పాపం పాల్ హేమన్ మొత్తం ఇట్లా కింద పడిపోయినారు. అప్పుడే మన డబ్ల్యూడబ్ల్యూ రెఫరీస్ అందరూ వచ్చి చెక్ చేసినారనమాట. అండ్ అప్పుడే హులఫాలా మాలా అంటే మన సోలసికా మెడల్ వేసినారు. అండ్ వీళ్ళు వీదా వన్ సైన్ చూపించినారనమాట. అండ్ బాస్ ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నిజంగా చాలా షాకింగ్ ఉండే, చాలా అంటే చాలా షాకింగ్ ఉండే అనమాట పాల్ హేమన్ పైన అటాక్ చేయడము. సో నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఈరోజు అంత మంచిగా ఉంటే ఒక సెకండ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అంత మంచిగా కూడా చేస్తాను, ఎందుకంటే మేమేం చెప్పలేము. మన అంటే నాకు చాలా ఎక్కువ రూమర్స్ అప్డేట్ వస్తే నేను కంపల్సరీ ఒక సెకండ్ వీడియో చేసి మీ అందరూ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.